ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఇప్పుడు మనము దేవుని సన్నిధికి ఏ ఆటంకము లేకుండా మనం వెళ్ళొచ్చు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రేమ, అనురాగము లేదా ఆదరణ మనం పొందుకోవచ్చు. దేవాలయము దొంగల గుహగా మార్చేశారు. అది సామాన్యులకు దేవుని ప్రేమ అందనంత దూరం చేశారు. దేవుని ప్రేమ వెతుకు వారికి ఆయన ఆవరణలో ఆహ్వానం ఉంది. మరి ఆయన కోసం అంగలార్చు వారికి ఆయన చేతులు చాపి పిలుస్తున్నట్టుగా విరిగి నలిగిన హృదయానికి మరి ఆదరణ, అది ఆయనకి ఇష్టమైన బలి అని చెప్పబడినట్లుగా నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వాగ్దానం నెరవేర్చబడింది. దేవుని ప్రేమకు మనల్ని దగ్గరగా కానీయకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి. అందరూ మనల్ని అడ్డుకుంటారు. దేవుని ప్రేమ అవునా కాదా అన్నటువంటి సందేహం కలుగుతుంది. నిజంగా దేవుడి ప్రేమ మన దేవుని అందిస్తున్న చెయ్యి మనం అందుకోగలమా? మనకు అర్హత ఉందా? ఎక్కడ కనీసం దేవుని ఆవరణలో ప్రవేశించడానికి కూడా యోగ్యత లేదు కదా, ఎక్కడో మనం బయట ఉండాల్సిన వారం కదా అన్నటువంటి అపోహ మనకు కలుగజేస్తారు. యేసు ప్రభు దేవాలయంని శుద్ధి చేశాడు. దేవునికి మనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించాడు. ఏ ఆటంకము లేకుండా దేవుని ప్రేమను మనం పొందుకోవచ్చని యేసు ప్రభు యొక్క కార్యము వల్ల తెలియపరచబడింది. వెంటనే ఆయన వెతుక్కుంటూ ఆయన్ని చూడాలని, ఆయన యొక్క అనుగ్రహం చూడాలన్నటువంటి గుడ్డితనంతో లేదా అటువంటి అనుభవం కావాలని, దేవుని చూచే అనుభవం కావాలనుకున్న వారందరికీ యేసు ప్రభు కనపడేటువంటి విధంగా చూస్తున్నాం. అలానే దేవుని మహింపరిచినట్టు కుంటివారు కూడా మరి నడిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాగ్దానములు చూసినట్టుగా గుడ్డివారు చూచెదురు, కుంటివారు దేవుని మహింపరిచెదురు అని మరి దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది అని చెప్పబడిన వాగ్దానాలనే నెరవేర్చబడినాయి. ఈరోజు నీవు నేను కూడా వేటి కోసమే ఆయన కోసం విజ్ఞాపన చేస్తున్నామో, దేనికోసమే అంగలారుస్తున్నామో ఆయన ఆవరణ శుద్ధి చేయబడి ఆయన మనకి ఆహ్వానం పలుకుతున్నాడు. దీవెనలన్నీ సొంతం చేసుకొని ఆయన ప్రేమను ఆనందించదుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య ప్రభా, మరి నీ ప్రేమ కోసమైన వందనాలు ప్రభా. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ప్రభా, నీ సన్నిధానానికి చేరటానికి, నీ సన్నిధానంలో ప్రవేశించడానికి వాటన్నిటిని కొట్టివేసి నీ యొక్క ప్రేమ మాధుర్యం మాకు చూపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా వేటి కోసమే మేము అంగలారుస్తున్నామో వాటన్నిటికి కూడా ఈరోజే గంతులు వేసి నేను స్తుతించేటువంటి జవాబు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.